అండి మళ్ళీ వచ్చేసాను నా బాల్యం నుండి సెకండ్ పార్ట్ బిట్స్ చెప్పడానికి మీకోసం వచ్చేసానండి డిఎస్సి గురించి. నా బాల్యంలోని సెకండ్ పార్ట్ బిట్స్ గురించి మీరు ఎంతో కొంత నేర్చుకోండి. నాకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాక ట్రై చేస్తానండి నేను. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? 15వ బిట్ నుండి క్రింది ఇచ్చిన వాటిలో మాచల్ల జగన్నాథరావు గారికి సంబంధించి సరికాని వాక్యం. 1 బంగారు పాపయ్య గేయ రచయిత మాచల్ల. మంచల్ల గారి సంగీత విద్వాంసులు. మంచల్ల గారి జీవితకాలం 1921, 1925. పైవన్నీ సరైనవి కావు. ఆన్సర్ ఈస్ 15. క్వశ్చన్కి 4వ క్వశ్చన్ రైట్. 4వ ఆన్సర్ రైట్. బంగారు మొలక అనే కథలో తాతయ్య మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు? 1 25, 2 50, 3 75, 4 100. ఆన్సర్ 1 25. నెక్స్ట్ క్వశ్చన్ 17వ క్వశ్చన్. బంగారు మొలక అనే కథలో గ్రామ పొలిమేరలు ముసలివాడు ఏ మొక్క నాటుతూ దానికి నీరు పోయసాగాడు? ఆన్సర్ మామిడి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్. క్రింది ఇచ్చిన వాటిలో ప్రశ్నాత్మక పదం కాని దాన్ని గుర్తించండి. 1 ఏమిటి, ఎలా, 2 ఎవరు, ఎందుకు, 3 అబ్బో అమ్మో, 4 ఎప్పుడు, ఎక్కడ. ఆన్సర్ 4 అబ్బో అమ్మో. 19వ క్వశ్చన్. పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి కళను చూపించి ఘనకీర్తన పొందాలి అని గేయం పంతులు ఏ గేయంలో గలదు? 1 ఆన్సర్ 3 బంగారు పాపయ్య. నెక్స్ట్ క్వశ్చన్. కింది ఇచ్చిన వస్తువులు వేటితో తయారు చేస్తారో వాటితో జతపరచండి. 1 కొండ, మట్టితో, అద్దం, గాజుతో, బుట్ట, వెదురు, గుణపం, ఇనుము. ఆన్సర్ 2. 20వ క్వశ్చన్ ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 21వ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. నాజర్ మంచి తెలివి గలవాడు. 2 ఆజాజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతున్నాడు. 3 మస్తాన్ కుమారుడు నాజర్. 4 పైవన్నీ సరైనవి. ఆన్సర్ 2 ఆజాజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. నేనే బ్రాహ్మణురా పాములారా ఓ జనులారా నేనే బ్రాహ్మణురా అనే పాఠంలో ఏ అలంకరణం ఉంది? ఆన్సర్ 3 అత్యానుపాస అలంకరణం. నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. హా అదుగో లేడీ పరిగెడుతుంది, లేడీ బొమ్మారా హా బాణం వెయ్యరా అనే పాటను పాడింది ఎవరు? 1 షేక్ మస్తాన్, అబ్దుల్ అజాజ్. 2 షేక్ నాజర్. 4 2 3. ఆన్సర్ 4 2 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ పని హార్మోనిస్ట్ ఖాదర్ షేక్ నాజర్తో చేయించలేదు? 1 గునుపులు గొట్టతో నీళ్లు చెంబులు పూజిస్తూ శృతి గుక్కు నేర్పించారు. 2 కళ్ళలో ఆముతో నూనె వేసి లైట్ వంగు చూసి ఏడిపి డైలాగులు చెప్పించారు. 3 సంగీతం నేర్పించాడు. 4 చదువు నేర్పించాడు. ఆన్సర్ 2. 24 క్వశ్చన్కి 2వ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 25. నాజర్ బడిలో వేసే వయసు వచ్చింది. నాజర్ నాన్నగారి క్రింది వాటిలో దేనిని గురువుగారి గురుదక్షిణంగా ఇవ్వలేదు? ఆన్సర్ 3 అద్దపావల. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్. క్రింది ఇచ్చిన రచనలో షేక్ నాజర్ గారి రచన ఏదో గుర్తించండి. 1 అల్లూరి సీతారామరాజు. 2 బొబ్బిలి యుద్ధం. 3 బెంగాల్ కరువు. 4 బీహార్ కరువు. ఆన్సర్ 4 బీహార్ కరువు. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్. క్రింది ఇచ్చిన పదాలు అద్దాలు జతలు సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ గుంజు, రాట, గురుదక్షిణం, గురువు గారికి ఇచ్చే కానుక, ఆశ, ఆశయం, అరుగలం, ఏడాది అంత. ఆన్సర్ 3 ఆశ ఆశయం. నెక్స్ట్ క్వశ్చన్ 28వ క్వశ్చన్. క్రింది ఇచ్చిన పదాలు మన రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో మండలీకరణలో పదాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. బువ్వ అన్నం, కూడు, మెతుకులు. గుంజ, రాట, నిండు, స్తంభం. చిన్నాన, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. పైవన్నీ సరైనవి. ఆన్సర్ 4 పైవన్నీ సరైనవి. 29వ క్వశ్చన్. క్రింది వాక్యంలో పరిశీలించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు. సి గోపళ్ళు కర్రతో కొండపల్లి బొమ్మలు తయారు చేశారు. ఆన్సర్ 2 బి సి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్. నా బాల్యం అనే పాఠ్యానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ 3 నాజర్ కృష్ణా జిల్లాలో పునగంగుల గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశము జాతి ఎవరంటిది పాప? మా పాప పలికితే మధురములే కురియాలి. ఎవరి పాపాయి అని ఎలుగరడగాలి. పాపాయి పాడితే పాములు ఆడాలి అని గేయాన్ని వరుస క్రమంలో అమర్చండి.
ఆన్సర్ సెకండ్ BDAC. నెక్స్ట్ క్వశ్చన్. షేక్ నాజర్కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినామీ. సెకండ్ పల్నాటి యుద్ధం, వీరాభిమానం వంటి. 3 నాజర్ మరణం 1987 ఫిబ్రవరి 1. నాజర్ చారిత్రకమైన కథ పింజారి. ఆన్సర్ 3 నాజర్ మరణం 1987 ఫిబ్రవరి 21. క్రింది వాటిలో ఆశ్చర్యాత్మక వాక్యాన్ని గుర్తించండి. లత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 2 గీత మీ ఊరేది? 3 నువ్వు ఏ తరగతి చదువుతున్నావు? 4 పక్షులు చూడగానే ఎంత ముచ్చట వేసింది? ఆన్సర్ 4 పక్షులు చూడగానే ఎంత ముచ్చట వేసిందో. 34 వచ్చిన మంచాల జగన్నాథ గారికి సంబంధించి సరికాని వాక్యం ఏంటో గుర్తించండి. ఆన్సర్ 4 ACD మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. 3 క్రింది పాఠ్యాంశం సంబంధించి రచనతో జతపరచండి. నా బాల్యం, నాజర్, మంచి బాలుడు, అల్లూరి బైరంగి, పొడుపు విడుపు, చిత్తా దీక్షితులు, మేమే మేకపిల్ల, శకుంతల గారు రచించారు. ఆన్సర్ DCAB. 4వ క్వశ్చన్. 4వ ఆన్సర్.